హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేనేం చదివానో మీకైతే చూపిస్తాను. అలాగే నా డైలీ యాక్టివిటీ కూడా ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడబోతూ ఉంటారు. నేను ఎందుకు 5 to 6 అవర్స్ మాత్రమే టైం స్పెండ్ చేస్తాను అని మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను ఇంట్లో ఉండి టైలరింగ్ కూడా చేస్తానండి. ఇది జస్ట్ నాకు ఒక పార్ట్ టైం జాబ్ లాగా అన్నమాట. సో కాబట్టి నాకున్న టైంని నేను టైలరింగ్ చేస్తూ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ అలాగే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఫస్ట్ టైం నేను గ్రూప్స్కి స్టార్టింగ్లో నేను టైలరింగ్ మానేసి కంప్లీట్ గ్రూప్స్కే ప్రిపేర్ అయ్యాను. కానీ అప్పుడు నాకు మళ్ళీ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను సరిగా అటెంప్ట్ ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో రావో కొంచెం ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి మళ్ళీ టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో అంటే మనకి సబ్జెక్ట్ మీద పో వద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు అంటే ప్రిపరేషన్ అనేది మొత్తానికి ఆపేయలేదు. కాకపోతే అప్పుడు 8 అవర్స్ 10 అవర్స్ చదివేది నేను. ఓన్లీ పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులు చేసుకొని తర్వాత రిమైనింగ్ మొత్తం ప్రిపరేషన్లోనే ఉండేది. ఇప్పుడు ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే దీంతో పాటు ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉంటే బాగుంటుంది. అందుకే ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి నేను ఎప్పుడో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే టైలరింగ్ నేర్చుకున్నాను. అందుకే నాకు మధ్యలో మధ్యలో స్టిచ్ చేస్తూ కొంచెం చదువుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఇప్పుడు ఇంకొక మనకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తవి. ఎట్లాగో ఎలక్షన్స్ ముందు కంపల్సరీ ఇస్తారు కాబట్టి ప్రిపరేషన్ అనేది బ్రేక్ కావద్దు. మళ్ళీ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు. కష్టమవుతుంది అని చెప్పేసి డైలీ కొంత టైంని అనేది నేను పెంచుకుంటూ పోతున్నాను. ఇప్పుడు అందుకనే 5 to 6 అవర్స్ మాత్రమే నేనైతే చదువుతున్నాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ వస్తుంది కన్ఫామ్గా ఇప్పుడు పడింది, ఇంకొక 6 మంత్సే ఉంది, 4 మంత్సే ఉంది అన్నప్పుడు కంప్లీట్గా నేను అప్పుడు టైలరింగ్ మానేసి కంప్లీట్ ప్రిపరేషన్ మీదనే ఉంటానండి. ఓకేనా. ఇలా ఉంటుంది నా డైలీ యాక్టివిటీ. నాకు జాబ్ అనేది ఒక డ్రీమ్ కాబట్టి నేను పేషెన్స్ తోటి చదువుకుంటున్నాను. ఇది నా ఇష్టంతో చదువుతున్నాను. ఏ పనైనా సరే అండి మనము ఇప్పుడు నేను టైలరింగ్ కూడా చాలా ఇష్టంతో చేస్తాను. మనం ఇష్టంతో చేస్తే అది మనకి అస్సలు కష్టం అనిపించదు. ఫస్ట్ దాన్ని మనం ఇష్టపడడం నేర్చుకోవాలి. ఓకేనా. జాబ్ అనేది మనకి డ్రీమ్ కాబట్టి దాన్ని కూడా వదులుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను నాకు ఉన్న టైంని ఖచ్చితంగా నేను ఇలా ఉపయోగించుకుంటున్నాను. అలాగా ప్రిపేర్ అవుతున్నాను. అప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడే ఆల్మోస్ట్ సిలబస్ అంతా అయిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ నా హెల్త్ అస్సలు బాగాలేక నేను అస్సలు కరెక్ట్ అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. ఓకేనా. ఒక ఎకానమీ మాత్రమే అప్పుడు ఎకానమీ కూడా ఒక 40% ఏమో సిలబస్ మిగిలిపోయినట్టుంది. ఇప్పుడు దాన్ని కవర్ చేస్తూ అందుకే నేను మళ్ళీ రివిజన్స్ అలా ఇస్తూ వెళ్తున్నాను. ఈరోజైతే సోషాలజీ చదివానండి. ఓకేనా. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా నా డైలీ యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. నాకున్న టైంని పిల్లలకి, ఫ్యామిలీకి, తర్వాత ఇలా స్టడీస్కి ఒక డేని ఎలా అనేది నేను ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాను. కాకపోతే అందులో ఏమైనా ఇప్పుడు వర్కౌట్ కాలేదనుకో చదువుకోవడం, అందుకే నేను పర్టికులర్గా చదువు కోసం ఈ టైం టేబుల్ అని అట్లా ఏం పెట్టుకోలేదు. అంటే నాకు కాసేపు చదివినప్పుడు ఒక 2 అవర్స్ 1 అవర్ అట్లా చదివినప్పుడు చదువుకుంటాను నేను. అలాగా నా ప్రిపరేషన్ అయితే అవుతుందండి. అయితే సోషాలజీ చదివేటప్పుడు వెట్టి చాకిరీ గురించి మనం చదువుతాం కదా. అప్పుడు అనిపిస్తుంది అసలు వాళ్ళకున్నంత పేషెన్స్ వాళ్ళు చేసిన పనికి అసలు వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం అనేది రాకపోయేది. నా
కొన్ని సందర్భాలను అట్లా మన లైఫ్‌కి మనం మలుచుకోవాలి. వాళ్ళు పడిన కష్టంలా ఇప్పుడు మనం పడింది ఇంత అని మనం అట్లా కంపారిజన్ చేసుకున్నామనుకో, మనం చేసే ఏ పని కూడా మనకు కష్టం అని అనిపించదు. ఐ మీన్ ఇదైతే నా పర్సనల్ ఒపీనియను. నాకు చాలా అంటే బాధేసింది. ఎందుకంటే మనము వాళ్ళకి ఫుడ్ కూడా ప్రాపర్‌గా ఉండకపోయేది వెట్టి చాకిరీ అప్పుడు. కానీ మస్తు పని చేపించుకునేటోళ్ళు. వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకి పరిస్థితులనేవి మారిపోయినాయి గదా! మన జనరేషన్ వచ్చేవరకి. సో, మనకేదన్నా ఇష్టమైంది జాబ్ అయినా సరే, లైఫ్‌లో ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు ఈ మాత్రం కష్టపడకపోతే మనకి సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఆహ్, ఆహ్, నేనైతే అలాగే ఆలోచిస్తాను. నాకు కొంచెం సోషియాలజీ స్టేట్ ఫార్మేషన్ కొంచెం ఎమోషనల్ అనిపిస్తది. కొన్ని కొన్ని సందర్భాలు చదువుతా ఉంటే, కొన్ని కొన్ని టాపిక్స్ చదువుతా ఉంటే బాధనిపిస్తది. అప్పుడు వాళ్ళు బ్రతకడానికి ఎంత పోరాటం చేసిల్లు అని జెప్పేసి చాలా బాధనిపిస్తది. ఇప్పుడు పరిస్థితులు చాలా మారినవి. కాబట్టి మనం ఏదో ఒక ఇన్‌స్పిరేషన్‌గా, ఏదో ఒక మోటివేషన్ లాగా తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మనకి చదవడం గాదు, ఏ పని విషయంలోనైనా మనకి ఆసక్తి అనేది ఎక్కువ పెరుగుతది. నేనైతే ఎప్పటికప్పుడు అలాగే నన్ను నేను మోటివేషన్ చేసుకుంటా ఉంటాను. కొన్ని కొన్ని నా లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్స్‌నే మోటివేషన్‌గా తీసుకుంటాను. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనకి ఎక్కడ గివ్ అప్ ఇవ్వాలనే ఆలోచన రాదు. అంటే ఇదే గాదు ఏదైనా సరే, ఇది గాకుంటే ఇంకొకటి దాంట్లో సక్సెస్ ఒస్తది. ఓకే. ఇది గాకుంటే ఇంకో దాంట్లో మనం ఇంకోటి జేయగలుగుతాం అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది మనకు బిల్డ్ అవుతది. నేనైతే ఎప్పటికప్పుడు ఇలాగే ఆలోచించుకుంటా ఉంటా. ఈరోజైతే సోషాలజీ చదివాను. ఇది ఈవినింగ్ వరకే వీడియో అనేది. నైట్ వేరే ఉంటది. బట్ అది నేను షూట్ చేయలేదు. ఓకేనా. నాకు స్టడీకి ఇప్పుడే ఈ ఛానల్‌కి మంచి రెస్పాన్స్ వస్తుందండి. చాలామంది చూస్తున్నారు. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ చాలామందికి రీచ్ అవుద్ది. నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటది. ఎస్పెషల్లీ నేను యూట్యూబ్‌లోకి రావడం ఏంటంటే నాకు ఇంకా నా ప్రిపరేషన్‌లో చాలా లోపాలున్నాయని అనిపిచ్చింది. ఈసారి పర్ఫెక్ట్‌గా చదువుకోవాలి అని ఒక డేర్ తోటి నేనైతే యూట్యూబ్‌లోకి అడుగుపెట్టాను. ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితులలో జాబ్ అయితే మిస్ చేసుకోవద్దు. అందుకనే నేను యూట్యూబ్‌లోకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే చాలామంది సజెషన్స్ ఇస్తారు గదా! మనకంటే సీనియర్స్ ఉంటారు. జాబ్ వచ్చిన వాళ్ళు గూడా ఉంటారు. బై వీడియో ఇట్లా చూసి అరే ఇలా చదువుకో, అలా చదువుకో అని చెప్తారు గదా! నాకు బయట సొసైటీ గురించి అంత అవేర్‌నెస్ లేదు. కాబట్టి నేను ధైర్యం చేసి యూట్యూబ్‌లోకి అడుగుపెట్టాను. నాకు ఏమన్నా సజెషన్స్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటానండి. ఓకేనా. అలాగే ఫ్రెషర్స్‌కి కూడా నా వీడియో ఉపయోగపడుతదని, ఎంతో కొంత మోటివేషన్ అవుతారని ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగైతే అవుతుందండి. ఇప్పుడైతే సోషాలజీ వెట్టి చాకిరీ గురించి, జోగిని వ్యవస్థ గురించి చదువుతా ఉంటే కొంచెం బాధేస్తది. అప్పుడు స్త్రీ యొక్క స్థానము చాలా కొన్ని సందర్భాలలో, కొన్ని సిట్యుయేషన్స్‌లో అప్పుడు ఇంకొకటి రజాకార్ల గురించి కూడా చదివితే కొంచెం మనం ఎమోషనల్ అయితాము. అప్పుడు అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసిల్లు అని. ఇలాగైతే నా ప్రిపరేషన్ అయితే అవుతుందండి. మీరు కూడా సిన్సియర్‌గా ట్రై చేయాలి. జాబ్ రావాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సిన్సియర్‌గా ట్రై చేయండి. ఇందులో ఎవరి మాటలు పట్టుకోవద్దండి. మీ మనసుకు మీరు నచ్చినట్టుగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. డీమోటివేషన్ అయితే అవ్వద్దు. ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా ఫీల్ కావద్దు. మీ 100% బెస్ట్ అయితే మీరు ఇచ్చేయండి. ఓకేనా. నేనైతే అలాగే అనుకుంటున్నాను. మనం 100% చదివి
సో ఎగ్జామ్ రాయడం వరకే మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఫీల్డ్లో. సో నాలాగా హౌస్ వైఫ్స్ అందరికీ, సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఇంకా గ్రూప్స్ అదర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా చదువుకోండి, ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.